హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు చూడబోతున్న వీడియోలో ఒకే ఇంట్లో 10 సంవత్సరాలుండి ఒక్కసారి వెకేట్ చేయాలి అంటే చాలా బాధగా ఉంటుంది. దాని గురించి నేను ఈ ఇంటి వీడియో అనేది తీస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇదే మేమున్న ఇల్లు. బయట మనం పల్లెటూరులో ఉన్నట్లుగా ఓపెన్ ప్లేస్ చాలా ఉంటుంది. ఓపెన్ ప్లేస్ చాలా ఉంటుంది కానీ మాకు కారు ఉంది. కారు లోపల పెట్టుకోవాలంటే రకరకాల మనుషులు ఉంటారు కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారు కదా. ప్లేస్ ఉండి వానర్ పెట్టుకోమన్నా కూడా కొంతమంది ఎందుకు లోపల అది ఇది అనటం వల్ల బయట పెట్టాల్సి వచ్చింది. ఇవి ఫుట్ ప్రింట్స్ రోడ్డు వేసేటప్పుడు నేను సరదాగా అట్లా ప్రింట్ చేసుకున్న ఫుట్ ప్రింట్స్. కారు బయటే ఉండవలసి వచ్చింది. కారు లోపల పెట్టుకునే ప్లేస్ ఉన్నా కూడా వానర్ పెట్టుకోమన్నా కూడా కొంతమంది ఉంటారు కదండి, అందరూ మంచిగా ఉండరు కదా, రకరకాల వాళ్ళు ఉంటారు కదా, సైకోలు కూడా ఉంటారు. అందుకే కారు వాళ్ళందరి గురించి బయట పెట్టాల్సి వచ్చింది. లేదంటే వానర్ అయితే లోపలే పెట్టుకోమన్నాడు. ఇవి వాటర్ సంప్, మంజీరా వాటర్ సంప్. మొత్తం వాటర్, కరెంటు బిల్లు మొత్తం అంతా మేమే మెయింటైన్ చేసేవాళ్ళం అండి. వానర్స్ కన్నా మేమే ఎక్కువ మెయింటైన్ చేయడం వల్ల అన్ని సంవత్సరాలు ఉండగలిగాము. కానీ కారు విషయంలో మాత్రం వాళ్ళకి ఏంటంటే జలసి, వాళ్ళకి లేదు మాకుంది అని చెప్పి జలసి. బయట తీగలైతే మాత్రం మనం బట్టలు ఆరేసుకోవటానికి బాగా, మేమైతే 3 తీగలు కట్టుకున్నామండి. చాలా బాగా ఆరేయి బట్టలు. ఇటువైపు మా ప్లేసు ఉన్న వైపు చాలా బట్టలు ఆరేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇదంతా ఖాళీ ప్లేసు. మమ్మల్ని ఎవరైతే కారు వద్దన్నారో ఆ బ్లూ కలర్ బైకు ఎవరో తెలియని వ్యక్తులది బండి తీసుకొచ్చి అక్కడ పెట్టారండి. ఏంటంటే వాళ్ళు అదొక టైప్ అనమాట. సాడిస్ట్ అల్లే చేస్తుంది ఆ అమ్మాయి. ఇంకా అలాంటి వాళ్ళని వదిలేసేయాలి. సొసైటీలో అలాంటి వాళ్ళని వదలకపోతే మనం ప్రశాంతంగా ఉండలేము. ఇది కూడా ఒక బట్టలు తేగండి. నార్త్ ఫేసు హౌస్ అనమాట మాది. ఇలా కొంచెం లోపలికి వెళ్ళాలి. ఈ సందంతా వానర్ అయితే మాకు చాలా బెనిఫిట్స్ ఇచ్చాడండి. ఈ సందులోకి ఎవ్వరూ రావడానికి లేదు, మేమే వాడుకోవచ్చని. నేను ఇలా కర్టెన్స్ లాగా వేసేసి కొంచెం ప్రైవసీగా ఉంటుందని చెప్పి కర్టెన్స్ లాగా వేసేసేదాన్ని. చెప్పాను కదా సైకిల్ ఉన్నారని. వాళ్ళ ఎందుకు చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అని గాంధీ గారు చెప్పినట్లుగా నేను అలా నచ్చలేదు అన్నప్పుడు నేను అవాయిడ్ చేసేసేదాన్ని. కనీసం చూడటానికి కూడా ఇష్టపడేదాన్ని కాదు. నేను మార్కెట్ నుండి కూరగాయలు తీసుకొచ్చిన తర్వాత వెంటనే లోపల పెట్టేదాన్ని కాదండి. ఇలా ముందు బయట ఉంచేసి ఒక 2-3 డేస్కి అలా పెట్టేదాన్ని. మరీ పాడైపోతాయి అన్న ఆకుకూరలు మాత్రం లోపల పెట్టేదాన్ని. చూస్తున్నారు కదా ఈ తీగలు, ఇవి కూడా నేను బట్టలు ఆరేయటానికి కట్టుకున్న తీగలండి. బట్టలకి మాత్రం చాలా స్పేషియస్గా ఉండేది తీగలు మాత్రం. ఎందుకంటే ఈ సందంతా మేమే వాడుకోవడం వల్ల వాషింగ్ మిషన్ కూడా బయటే పెట్టుకునేవాళ్ళం. డోర్ అండి, నేను నెలకొకసారి దేవుడి ఫోటోలు క్లీన్ చేసేటప్పుడు కూడా డోరు నీట్గా క్లీన్ చేసి ఇలా స్వస్తిక్ నామాలు పెట్టడం అనేది నాకు అలవాటు. చాలా నీట్గా ఉంచుకునేదాన్ని అండి ఇంటిని. ఇల్లు కొంచెం చిన్నదిగా అనిపించినా కూడా నీట్గా మెయింటైన్ చేసేదాన్ని. సూర్యదేవుడు విగ్రహం. ఇప్పుడు కొంచెం గజిబిజిగా ఉంది, ఎందుకంటే వెకేట్ చేస్తున్నాం కదా, అన్నీ ఎక్కడ సామాను అక్కడే ఉన్నాయి. వెకేట్ చేస్తున్నామన్న హడావుడిలో నేను ఈ వీడియో తీశానమాట, అందుకే ఇలా ఉంది. ఎప్పుడన్నా ఒకసారి వాటర్ ప్రాబ్లం వచ్చేదండి, అందుకే వాటర్ డ్రమ్ అనేది తీసుకోవాల్సి వచ్చింది. ఇది వెనక వైపు సందు అనమాట. ఇక్కడ మొక్కలు పెంచుకునేదాన్ని. ఇక్కడ కూడా వర్షాకాలం బట్టలు ఆరేసుకునేదాన్ని అండి. ఎప్పుడు నీట్గా ఊడ్చుకుంటూ ఉండేదాన్ని. రోజు ఊడ్చి నీట్గా ఉంచుకునేదాన్ని. ఇది లోపల హాల్ అనమాట. ఇల్లు మాకు చిన్నదిగా అవ్వటం వల్ల మేము ఖాళీ చేయాల్సి వస్తుంది. లేదంటే కనుక మాకు ఇల్లు చాలా బాగా నచ్చింది. వానర్స్ ప్రాబ్లం కూడా లేదండి. వానర్స్ ఇక్కడ ఉండరు, వేరే చోట ఉంటారు. ఇల్లు ఇంకా ఖాళీ చేసే ఇల్లు అంటే ఎలా ఉంటుందో మీకు కూడా తెలుసు. మొత్తం అంతా చిందరవందరగా ఉంది. మొత్తం సర్దుకోవాలని చెప్పి హడావుడిగా
పనులు చేస్తూ ఈ వీడియో తీశాను. ఇది కిచెన్ అండి. కిచెన్లో కూడా మాకైతే సామాను చాలా ఉండేది. చాలా వరకు కూడా నేను వాడని వస్తువులన్నీ పైనే వేసేసాను. ఎందుకంటే స్పేషియస్గా ఉండాలి అని చెప్పి వాడే సామాను మాత్రమే కింద ఉంచాను. అయినా కూడా ఫుల్ నిండిపోయినాయి, ర్యాక్స్ మొత్తం నిండిపోయినాయి. అన్ని పైన వేసేసినా కూడా ఏది తప్పదు కదా, డైలీ యూజ్ చేసేటప్పుడు ఎప్పుడేది అవసరం వస్తుందో తెలియదు. ఇంటికి వచ్చినప్పుడు, ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మనకి వెజిల్స్ ఎక్కువ అవసరం ఉంటానే ఉంటాయి. పిల్లలు చిన్న పిల్లలు అప్పుడు వచ్చామండి ఈ ఇంట్లోకి, వెంటనే మారిపోదాము అని చెప్పి అలా 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 పిల్లలు పెద్ద అయ్యే వరకు కూడా ఉండాల్సి వచ్చింది ఈ ఇంట్లోనే. ఈ ఇంటితో మాకు చాలా అటాచ్మెంట్ అనేది ఉందండి. హౌస్ ఓనర్ అయితే మీరు ఖాళీ చేయొద్దమ్మా అని చాలాసార్లు అన్నాడండి. కానీ మాకు ఇబ్బందిగా ఉంటుంది, మేము ఖాళీ చేస్తామని చెప్పి ఖాళీ చేసేస్తున్నామండి. రూఫ్స్ కూడా బాగా ఇచ్చారండి ఈ ఇంట్లో. సామాను మనం ఎంత సామాను అయినా పెట్టుకోవచ్చు, పైన బాగా పడుతుంది. మొత్తం చెప్తున్నాను కదా, ఖాళీ చేసేటప్పుడు మొత్తం అంతా సర్దుకోవాలి కదా, అందుకే అలా ఉంది. కారు చాలా నాళ్ళు మేము లోపలే పెట్టామండి. తర్వాత ఈ పక్కనున్న నైబర్స్ గోల పడలేక బయట పెట్టాల్సి వచ్చింది. ఇక్కడ తులసికోట దగ్గర రోజు ముగ్గు వేసేదాన్ని, ఇంటి ముందు ముగ్గు వేసుకునేదాన్ని. చాలా బాగా అనిపించేదండి. ఇది కిటికీలకి మేమే దోమలు రాకుండా మ్యాష్ అది కుట్టుకున్నాము. షెల్ఫ్స్ అండి, కర్టెన్స్ మొత్తం తీసేసి ఉతికేసి పెట్టేశాను. ఇది బీరువా. చూస్తున్నారు కదా సామాను మొత్తం ఎలా ఉన్నాయో. దేవుడికి స్పెషల్గా గది లేదని చెప్పి మేము ఒక చెక్కతో ఇలా దేవుడి గది అనేది అరేంజ్ చేసుకున్నామండి. మేము కిటికీలకు కూడా ఏమన్నా తగిలించుకోవడానికి ఇలా ఇనుముతో చేసినవి పెట్టుకునే వాళ్ళము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.